నమస్తే ఫ్రెండ్స్, ఇంట్లో దేవుడి అలంకరణ చూపెట్టాను ఫ్రెండ్స్. ఫస్ట్గా మందారాలండి, మొత్తం బెండకాయ ఫ్రై ముక్కకు ముక్క అంటుకోకుండా ఉండాలి అంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు ఇంట్లో మరి ముక్క చితకకుండా ఉండాలి అంటే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మొత్తం సపరేట్ అవ్వాలండి. సపరేట్ అయిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఎక్కువగా వేయకూడదు, ఇట్లా ఈ విధంగా వేగితే చాలండి. నేను తీసుకున్న క్వాంటిటీ మొత్తం 3 బాయిల్ అయిందండి. ముక్కల్లో ఆయిల్ అస్సలు ఉండకూడదండి. సపరేట్ అయిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఒక స్పూన్ నూనె పెట్టుకోవాలండి. తాలింపు గింజలు, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. రెండు ఆనియన్స్ తరుగు, 7 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకోవాలి పొడవుగా. టేస్ట్కి తగినంత సాల్టు ఆనియన్స్లో వరకే. పసుపు 1/4 టేబుల్ స్పూన్. వెల్లుల్లి గర్భాలు ఒక 7-8 చితగొట్టుకోవాలి, పొట్టొలుసుకొని. కొబ్బరి పౌడర్ 1 కూర గరిట. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుని, బెండకాయ ముక్కల్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్, మెత్తటి కారం అండి ఇది. పచ్చళ్ళలో వేసుకుంటారు చూడండి, ఆ కారం.